సుమతి శతక 5వ పద్యం. అదరము కదిలియును కదలక మధురములగు భాషలు ఉడిగి మౌనవ్రతుండు అవు అధికార రోగపూరిత బదిరాంధక శవమును చూడను పాపము సుమతి. అదృష్టవశాత్తు ఉత్తమ పదవులు పొందినవారు ఎలా ఉండకూడదో ఈ పద్యములో కవి ప్రబోధిస్తున్నాడు. ఈ పద్యములో అదరము అంటే క్రింది పెదవి, దీనిని కదిలియును కదలక అంటే కదిలినప్పటికీ కదలకుండా ఉన్నట్లుగా ఉపయోగిస్తూ, అనగా తక్కువగా మాట్లాడుతూ, మధురములగు భాషలు ఉడిగి అంటే మంచిగా మాట్లాడే మాటలు మాని మౌనవ్రతం పట్టినట్లు మాట్లాడకుండా ఉండినట్లుగా ఉండి, అధికారము ఉద్యోగము అనే తెగులు పట్టినవాడు ఉండేలాగా, రోగం వచ్చినవాడిలాగా ఉండేలాగా, చెవుడు వచ్చినట్లు గుడ్డితనం వచ్చినట్లు ఉంటాడు. అలాంటి వాడు పీనుగుతో సమానమని, అలాంటి వాడిని చూస్తే పాపం వస్తుందని అర్థంతో ఈ పద్యాన్ని కవి వ్రాశాడు. ఈ పద్య భావం: ఓ సుమతి, ఓ బుద్ధిమంతుడా, అధికారి అయినవాడు మాట్లాడడు. మాట్లాడితే పెదవులు కదలనట్లుగా ఎంతో కొంచెమే మాట్లాడతాడు. మౌన దీక్షలో ఉన్నట్టు ఉంటాడు. అతడు మాట్లాడిన మాట కటువుగా ఉండేటట్టు ఉంటుంది, కానీ ఇంపుగా ఉండేటట్టు ఉండదు. ఇతరులు చెప్పేది వినిపించుకోడు. ఇతరులను సరిగ్గా చూడడు. చూచి కూడా నిజాన్ని గ్రహించడు. ఇట్టివాడు చెవులు వినిపించని, కన్నులు కనిపించని శవం వంటివాడు. శవాన్ని చూస్తే కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేయాలి, ముట్టుకుంటే స్నానం చేయాలి అంటారు, లేకపోతే పాపం వస్తుంది. ఇట్టి అధికారి అనే శవాన్ని చూస్తే కూడా అలాంటి పాపమే వస్తుంది. ఇది కవి చాలా కటువుగా చెప్పినట్టు, అధికారులను నిందించినట్టు కనిపిస్తుంది. కానీ సంస్కారహీనులై ఉన్నత పదవుల్లో ఉన్నవారు చాలామంది ప్రవర్తించే రీతిని కవి విమర్శిస్తూ వారు అలా ఉండకూడదని ఉపదేశించాడు. అయితే పనుల కోసం అధికారుల వద్దకు సామాన్యులు, అసామాన్యులు, ప్రజలు వెళ్ళినప్పుడు కొందరు మాట్లాడతారు, పనులు చేస్తారు. అటువంటి వారు జ్ఞానులు. అటువంటి జ్ఞానులు అరుదుగా ఉంటారు. జ్ఞానాన్నే వేమన ఎరుక అంటాడు. ఎరుక సంపాదించిన వాడే జ్ఞానవంతుడు. అటువంటి జ్ఞానవంతులను వేమన ఇలా మెచ్చుకుంటాడు: ఎరుక కన్నను సుఖము ఏ లోకమునన్ లేదు, ఎరుకను ఎరుంగన్ ఎవ్వనికి ఎరుక లేదు, ఎరుక సాటిది ఎరుకే, ఎరుక ఏ తత్వంబు విశ్వదాభిరామ వినురవేమ.